హలో ఎవ్రీవన్. పేదరికంలో నుంచి ధనవంతులుగా మారిపోయే ఆ సీక్రెట్స్ ఏంటో తెలుసుకుందాం. అలాగే మన బాడీ, మన మైండ్, మన సౌల్ అంటే మన ఆత్మ, మన మనసు, మన శరీరం ఏం కోరుకుంటాయి, వాటిని ఎలా ఇచ్చి మనం సులభంగా ధనవంతులు అవ్వాలి, అలాగే ఆ రహస్యాలు ఏంటి, ప్రతి విషయాన్ని తెలుసుకుందాం. ఇతరుల ఆలోచనల బట్టి లేదా ఆ పరిస్థితులను బట్టే మీరు నడుస్తూ ఉంటే మీ ఆలోచనలు, కోరికలు మీకు అనుసరించటం లేదని అర్థం. వేరెవరినో అనుసరిస్తున్నారంటే మీకంటూ సొంత ఆలోచన మీరు చేయట్లేదని అర్థం. జ్ఞానాన్ని పొందటం ఒక ఎత్తు అయితే అందిపుచ్చుకోవటం మరొక ఎత్తు. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్. నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ ఎగ్జిక్యూటివ్ స్పీకర్ని, లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని, అంటే తెలుగులో గురువుని, స్పెషల్ హోపోనోపోనో హీలర్ని. మీరు కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలని నాకున్న జ్ఞానంతో అనంత విశ్వశక్తిని మీ కొరకు, ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. మనకంటూ సొంత ఆలోచనలు ఉండాలి. ఆలోచనలు ఉండాలంటే మన బాడీ ఏం కోరుకుంటుంది? మన శరీరం ఉంది కదా, ఈ శరీరం రెస్ట్ను కోరుకుంటుంది, ఆహారాన్ని కోరుకుంటుంది. దానికి ఆ రెస్ట్ ఇవ్వాలి. రెస్ట్ ఇస్తే రిపేర్ అవుతుంది. రెస్ట్ ఇవ్వకపోతే బాడీ అలసిపోయి డిసీజెస్లో ఇబ్బందికరంగా ఉంటుంది. రెస్ట్ ఇవ్వాలి. ఆ రెస్ట్ ఇస్తేనే అది రీఛార్జ్ అవుతుంది. దానికి ఆహారం ఇవ్వాలి శక్తి కోసం. అలాగే మనసుకి ఏమి ఇవ్వాలి? జ్ఞానం ఇవ్వాలి. ఖరీదైన బుక్స్, విలువైన జ్ఞానంతో కూడుకున్న బుక్స్ చదివేలాగా, జ్ఞానాన్ని వినేలాగా ఆ విలువైన జ్ఞానాన్ని అది పట్టుకుంటుంది. ఆ జ్ఞానాన్ని ఇవ్వాలి. మన ఆత్మ ఉంది, కోట్ల సంవత్సరాల నుంచి ఉన్న ఆత్మకి ఏమి ఇవ్వాలి? ప్రేమని ఇవ్వాలి. వీటిని మీరు ఫస్ట్ తెలుసుకోవాలి. ఈ తెలుసుకున్నప్పుడు దేనికి ఏమి ఇవ్వాలో అది ఇస్తున్నప్పుడు ప్రతి దాన్ని అట్రాక్ట్ చేస్తుంది సులభంగా. అప్పుడు మనం ధనవంతులు అవుతాం. డబ్బుని అట్రాక్ట్ చేస్తుంది, కోరుకున్న ఇల్లుని అట్రాక్ట్ చేస్తుంది, కోరుకున్న జీవిత భాగస్వామిని. మీరు ఎలాంటి వ్యక్తిని కోరుకోవాలో ప్రతి హక్కు మీకుంది. నాకంత అర్హత లేదని ఎప్పుడు భయపడకూడదు. మీకు అర్హత ఉంది. మీరు ఇక్కడ పుట్టారంటే, ఈ భూమి అనే ఈ గ్రహం మీద మీరు పుట్టారంటే, ఇక్కడున్న ఈ గ్రహం మీద ఉన్న ఏ దేశంలో ఎక్కడున్నా సరే ఏదైనా పొందే హక్కు మీకుంది. మీరు చెప్పాలి చేతుల పైకెత్తి విశ్వంలోకి, ఈ దివ్యమైన భూమి మీద జన్మించిన నాకు ప్రతిదీ పొందే హక్కు ఉందని తెలియచేసిన అనంత విశ్వశక్తికి నా కృతజ్ఞతలు. అలాంటి గొప్ప ఆశీర్వాదాలు నాకు ఇచ్చినందుకు నా ప్రణామాలు అని మీరు పదే పదే చెప్పండి. ఏది అడగకుండా ఏది ఇవ్వబడదు అని అంటున్నారు. ఆత్మ అంటే మన బాడీలో ప్రజెంట్ ఉంది. గతంలో ఎవరి బాడీలోనూ ఉంది. ఆ గతంలో చేసిన తప్పులు మనకు వస్తాయి, కర్మ అని అంటూ ఉంటారు. అది కానే కాదు. గతంలో మీరు పుట్టలేదు. వేరే ఏ దేశంలో ఎక్కడో వేరే వాళ్ళ బాడీలో ఉంది ఆత్మ. వాళ్ళు ఏం తప్పులు చేస్తారో మనకెందుకు వస్తాయి? మనకు రావు. మీరు నమ్మితే వస్తాయి. ఆ గతంలో చేసినవన్నీ నేను కర్మఫలంగా తీసుకుంటున్నానంటే వస్తాయి. ఈ జన్మలో మీరు పుట్టాక మీరు చేసిన తప్పులకి కర్మఫలం ఇప్పుడే మీరు అనుభవించాలి. అది వస్తుంది తప్ప మీరు చిన్ననాటి నుంచి చేసిన ప్రతి తప్పుకి మీరు ఫలితాన్ని, ఆ వ్యతిరేకతని ఏదైతే మూట కట్టుకున్నారో దానికి కర్మఫలం ఉంటుంది తప్ప గత జన్మలో మీరు పుట్టలేదు. వేరొకరి బాడీలో, వేరే ఏ దేశంలోనో ఎక్కడో, అది తెలియని కూడా తెలియదు. కాబట్టి సరిగ్గా మీరు అర్థం చేసుకోండి. భయపడద్దు. కర్మఫలాలు ఏవి రావు. ఇప్పుడు జీవిస్తున్న కాలంలో మీరు పుట్టిన కాడి నుంచి ఈ క్షణం వరకు చేసిన తప్పులకు మీరు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పండి. నేను తెలిసి తెలియక ఈ దేహం ద్వారా, ఈ శరీరం ద్వారా, ఈ మనసు ద్వారా, ఇలా అవగాహన లేక పొరపాటున నేను చేసిన తప్పులకి తప్పకుండా మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను. చెప్పినప్పుడు అవి క్లియర్ అయిపోతాయి. మీరు ఒప్పుకోకపోతేనే ఆ కర్మఫలాలు వస్తాయి. దానికి ఏం చేయాలి? ఆ కర్మఫలాలు రాకుండా ఈ జన్మలో చేసిన తప్పులకి వాటన్నిటిని క్లియర్ చేసుకోవచ్చు. అందుకే లా ఆఫ్ అట్రాక్షన్ గురువు, లైఫ్ కోచ్ అనే వ్యక్తి చాలా ఇంపార్టెంట్. అన్నీ తెలుసు అనుకుంటాం, ఎక్కడో తప్పులు చేసేస్తూ ఉంటాం. అత్యధికంగా ప్రపంచ కుబేరులుగా ఉన్న వ్యక్తులు లా ఆఫ్ అట్రాక్షన్ గురువును వదలకుండా అంటిపెట్టుకుని ఉంటుంటారు. ఒక కొత్త కంపెనీ పెట్టాలంటే ఆ గురువుని ఫస్ట్ కాంటాక్ట్ చేస్తారు. ఆ ప్రాజెక్ట్ అంతా చూపిస్తారు. ఎక్కడ తప్పులు ఉన్నాయో, ఎలా ఆలోచించాలో, ఎలా పెట్టుబడులు పెట్టాలో, మైండ్ గేమ్ ఎలా ఆడాలో, మనసుని ఎలా పెట్టుకోవాలని నేర్చుకున్న తర్వాత ఆ కంపెనీ పెడతారు. అందుకే లాభాల బాటలోకి వెళ్తారు.
గురువు పాత్ర చాలా ముఖ్యం, ప్రత్యేకంగా లా ఆఫ్ అట్రాక్షన్ దీని సబ్జెక్ట్లో. ఎందుకంటే డబ్బును సులభంగా ఆకర్షించడం తెలియదు, లేకపోతే ఈ మనసు ఏంటి, ఈ బాడీ ఏంటి, ఈ ఆత్మ ఏంటో తెలియదు, ఆ కర్మఫలాలు ఏంటో తెలియదు, ఈ ప్రకృతి ఏంటి, పంచభూతాలు ఏంటి, ఈ నీరు నిప్పు గాలి ఏంటి, ఎలా మనం బిహేవ్ చేయాలి, గ్రాటిట్యూడ్ ఎలా చెప్పాలి, ఉదయం నుంచి రాత్రి దాకా ఎలా జీవించాలి, ఏం మాట్లాడకూడదు, ఎలాంటి పనులు చేయకూడదు, విజువలైజేషన్ ఎలా చేయాలి, శరీరానికి రెస్ట్ ఎలా ఇవ్వాలి, ఆత్మకు ప్రేమను ఎలా ఇవ్వాలి, మనసుకి జ్ఞానాన్ని ఎలా ఇవ్వాలో తెలియదు. కాబట్టే మనం ఇబ్బందులు పడుతున్నాం. మన మైండ్ సెట్ మార్చుకుంటే, మన బిహేవియర్ మార్చుకుంటే, మన క్యారెక్టర్ మార్చుకుంటే, మన పనితీరు మార్చుకుంటే, మాట్లాడే తీరు మార్చుకుంటే, ప్రవర్తనతో సహా ప్రతిదీ మార్చుకుంటే ఖచ్చితంగా లైఫ్ మారుతుంది. మారకపోవటం అంటూ ఉండదు. ఆ రూల్స్ ఏంటి, ఆ సీక్రెట్స్ ఏంటి నేర్చుకోవాలి గురువు దగ్గర. అప్పుడు ఖచ్చితంగా ఉన్న స్థితి నుంచి మారిపోతుంది. చాలామంది తెలియక ఏం మాట్లాడుతుంటారంటే, నా కర్మ అండి ఇంకెప్పటికీ ఇంతే అంటుంటారు. ఆ మాట ఎప్పుడు యూజ్ చేయకూడదు, అది అఫర్మేషన్ అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. మీరు సృజన శక్తి కలిగి ఉన్నారు, సృష్టికర్తలు మీరు. ప్రపంచమంతా అన్ని జాతులకు చెందినటువంటి స్త్రీ పురుషుల్లో అద్భుతాలు జరగటం మీరు చూస్తున్నారు. ఒక కాలు లేని వాడు ఎవరెస్ట్ ఎక్కుతున్నారు, ఆ శరీరానికి అంత శక్తినిస్తున్నారు. నేను బలవంతుడిని అని ఒక అమ్మాయి, బలవంతురాలిని, కాలు లేని ఆమె ఎవరెస్ట్ శిఖరం ఎక్కుతుంది. 10 సార్లు పడిపోయినా సరే, ఆ మంచు విపరీతంగా మొహం మీద పడుతున్నా సరే, ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? తన బలంగా లా ఆఫ్ అట్రాక్షన్ గురువు దగ్గర నేర్చుకుని ఆ జ్ఞానాన్ని పొంది, నేను శక్తివంతురాలని పదే పదే చెప్పి విజువలైజేషన్ చేసుకుని ఆ శిఖరానికి చేరుకుని గిన్నీస్ బుక్లో ఎక్కుతున్నారు. అంత పవర్ ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి? నమ్మితే, విశ్వసిస్తే ఏదైనా సాధిస్తారు. ఇక్కడ మీ మనసులో అద్భుత శక్తిని మీరు ఉపయోగించుకోవటం రావాలంటే ఆ ఆత్మకు ప్రేమని పంచాలి. అది ప్రేమనే కోరుకుంటుంది, వేరే ఏది కోరుకోదు. మనం ఏం చేస్తున్నాం? ఘర్షణని ఇస్తున్నాం, గొడవలను చూపిస్తున్నాం, అజ్ఞానాన్ని చూపిస్తున్నాం, ఈర్ష్యని చూపిస్తున్నాం, ద్వేషాన్ని చూపిస్తున్నాం, ఎదుటి వాళ్ళ మీద అసూయ పడుతున్నాం. మరి ఈ శక్తి అదే ఇస్తుంది. మీరు ఏది చూపిస్తున్నారో, ఏది నేర్పిస్తున్నారో అది పట్టుకుంటుంది. మీరు కలల కంట మానేస్తున్నారు, జీవితంలో ఉత్సాహాన్ని కోల్పోతున్నారు, ముసలి అయిపోతారని గుర్తుపెట్టుకోండి. మీరు మండే స్వభావం కలిగి ఉంటే, కర్కశత్వంతో మీరు ఉంటే, ఈ చలంచత్వం, ఈ కలహాల ప్రియత్వం ఏం చేస్తుంది? మీకు వృద్ధాప్యాన్ని ఇస్తుంది అంటున్నారు సైంటిస్టులు. గుర్తుపెట్టుకోండి. డి వాలెస్ అనే వాటిలో ఆయన ప్రముఖ రచయిత. అమెరికాలో 100 సంవత్సరాల క్రితమే ప్రయోగాత్మకంగా మన శరీరం గురించి, బాడీ గురించి, ఆత్మ గురించి, ఈ ప్రపంచం గురించి ఇదేం కోరుకుంటుంది, ఎలా ప్రవర్తిస్తుందో క్షుణ్ణంగా చెప్పారు. కాబట్టి మీరు ముందుకే చూడండి. ఎందుకంటే అన్ని సమయాల్లోనూ మీరు అనంతమైన జీవితంలోకి తేరి చూస్తుండాలి. ఆ అద్భుతమైన స్వప్నాన్ని, మీ గోల్ ఏంటో దాన్నే పదే పదే చూస్తూ ఉండాలి. నేను యంగ్గా ఉన్నాను, యవ్వనంగా ఉన్నాను, శక్తిమంతుడిని, శక్తిమంతురాలని పదే పదే చెప్పండి. అవి అఫర్మేషన్స్ అవుతాయి. మీరు ఎప్పుడు కూడా ఈ సమాజానికి నిర్మాత కావాలి అనుకోవద్దు. మీరేం చేయాలి? సమాజానికి బందీ కాకూడదు, బానిస కాకూడదు, మీ ప్రతిభను దాచుకోకూడదు. మీరు ఫస్ట్ నిలబడాలి, తర్వాత సమాజం ఆరో స్థానం. ఫస్ట్ మన వాళ్ళు ఏం చేస్తుంటారు? ఫస్ట్ నేను అనాథాశ్రయాన్ని పెట్టాలి, అది పెట్టాలి, ఇది పెట్టాలంటే విషయంలోకి ఏం వెళ్తాయి? నాకు 100 కోట్లు వస్తే నేను 10 అనాథాశ్రయాలు పెడతానండి, అన్నదానాలు చేస్తూ ఉంటానండి అని అంటుంటారు. అంటే అప్పుడు విశ్వం ఏం అర్థం చేసుకుంటుంది? ఓకే, నువ్వు సేవకుడిగా ఉండాలా, ధనవంతుడిగా ఉండకూడదా? ఓకే, తదాస్తు అంటుంది. మరి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. ఆ కోరిక నెరవేరదు. లక్షల కోట్లకు ఎదిగిన ప్రపంచ కుబేరులు ఒక్క అనాథాశ్రయం ఎక్కడ కట్టలేదు. ఎందుకంటే వాళ్ళు మరిన్ని కంపెనీలు పెట్టాలి, దాని మీద ధ్యాస పెడతారు. అందుకే గురువు పాత్ర చాలా ఇంపార్టెంట్. ఎందుకు అలా చేయకూడదు? ఎందుకు 10% దానం చేస్తుంటారు వాళ్ళు ఆ గురువులకి? అలాంటి ఎందుకు కోరుకోరు? అలా సమయాన్ని ఎందుకు కేటాయించారంటే నెంబర్ 1గా ఉండాలి, మరో కంపెనీ పెట్టాలి, ధ్యాస అంతా అలా ఉంటుంది. మనకి ఇక్కడ అవగాహన లేక, ఎలా కోరుకోవాలో చేతకాక, తెలియక పిచ్చ పనులను చేస్తుంటారు. దాంతో ఏమి పొందలేకపోతుంటారు. లోపల ఆందోళన ఎక్కువగా, యాక్టివ్గా ఉండరు, జీవితాన్ని నీరసంగా చూస్తుంటారు. తద్వారా ఆ నీరసమే వస్తుంటుంది. మీరు ముగింపు తెలియని అనంత జీవనం యొక్క శిశువు అనే సంగతి గుర్తుపెట్టుకోండి. మీరు అనంత కాలానికి వారసులు. మీరు మీ అద్భుతమైన వారు, అత్యద్భుతమైన వారు, అందమైన వారు అనుకోవాలి.
మిమ్మల్ని మీరు పొగుడుకోవాలి, మిమ్మల్ని మీరు కించపరచుకోవటం మానేయండి. ఏదో ఒక ఫెయిల్ అయితే ఎక్కడన్నా నా జీవితం ఇంతే అని రకరకాలుగా అనేక మాటలు అనేసుకుంటూ ఉంటారు. ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు తిట్టుకోకూడదు. మీ ఆత్మ దాన్ని క్యాచ్ చేస్తుంది, అవి కావాలా మీకు అని తదాస్తు అని విశ్వంలోకి పంపించి వాటిని మళ్ళీ 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 రోధిస్తూ ఉంటారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు. ఎప్పుడు మిమ్మల్ని మీరు కించపరచుకోవద్దు, వేరెవరిని కించపరచొద్దు. అలాగే మీ ఆత్మ యొక్క ఫలం ప్రేమను కోరుకుంటుంది. కాబట్టి మీరు ఆనందంతో, శాంతితో, ఓర్పుతో, సాధు స్వభావంతో, మంచితనంతో, నమ్మకంతో, నమ్రతతో, ఆత్మ నిగ్రహంతో మీరు జీవించినప్పుడు ఇంతకు మించిన న్యాయ సూత్రాలు ఈ విశ్వంలో మరెక్కడా ఏవి లేవు కూడా అని చెప్తున్నారు. గెలిషియస్ అని ఆయన అంటే మీరు అనంత జీవనంలో ఒక శిశువు, దానికి ముగింపు లేదు. మీరు అనంతకారానికి వారసులను గుర్తుపెట్టుకోండి. ఈ దేహం యొక్క పరిపూర్ణతను మీరు గుర్తుంచుకోవాలి. ఈ దేహానికి మంచివే ఇవ్వాలి. మంచి స్నేహితుల్ని ఎన్నుకోండి, జ్ఞానుల్ని ఎన్నుకోండి, విలువైన వారిని ఎన్నుకోండి. ఆత్మ వాటినే క్యాచ్ చేస్తుంది, మీరు అలా మారిపోయేలాగా చేస్తుంది. ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసేవాడిని, ఆ లైఫ్లో పాడు చేసేవాళ్ళని కల తిరగొద్దు. వాటిని ఈ ఆత్మ ఆకర్షించింది అంటే మీకు నచ్చే అనుకుంటుంది. మురికిగా ఉన్న వాటిని, పేదరికాన్ని, అనారోగ్యాన్ని అదే పనిగా చూడకూడదు. ఈ ఆత్మ వాటిని ఆకర్షిస్తుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. మీరు సంపన్నులు అవ్వాలా, ఒక కంపెనీ పెట్టాలా, ఒక యూనిక్గా యువరానికి ఎదగాలా, ఒక స్త్రీ అత్యద్భుతమైనటువంటి ఫ్యాషన్ డిజైనర్గా ఎదగాలంటే ఆ గోలే చూస్తూ ఉండాలి, దానికి సంబంధించినే చూస్తూ ఉండాలి. మనం ఏం చేస్తాం, కాసేపు కాన్సన్ట్రేషన్ చేసి వెంటనే డిప్రెషన్, గొడవ, ఎక్కడో ఏదో ఎవరో అన్నారు దాన్ని పట్టుకుంటారు, ఎవరో తిట్టారు నన్ను దాన్ని గట్టిగా పట్టేసుకుంటారు, బాధపడిపోతూ ఉంటారు. దాన్ని పంపిస్తున్నారు విషయంలోకి అన్న సంగతి వారికి తెలియదు. అక్కడ ఫ్యాషన్ డిజైనర్ అనేది అక్కడ ఆగిపోతుంది. ఈ బాధని ఎక్కువసేపు రోజంతా పంపించేస్తున్నప్పుడు ఇది నచ్చింది అనుకుని దీన్ని పంపిస్తే రేపు బాధపడుతూ ఉంటారు, ఎల్లుండి బాధపడుతూ ఉంటారు, కంటిన్యూగా డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటారు. ఎందుకు నాకు ఇలా జరుగుతుందని మీరే మళ్ళీ బాధపడుతుంటారు. మీరేం కోరుకున్నారు? డిప్రెషన్, నన్ను ఎవరో తిట్టారు, నన్ను ఎవరో ఇలా అన్నారు. అది అక్కడ ఈ చెవితో విని చెవితో వదిలిపెట్టాలి. మీ స్వప్నాన్ని చూస్తూ ఉండాలి ప్రతిరోజు, ప్రతి సెకండ్ కూడా. భగవంతుడే జీవితం, అది ఇప్పుడు ఎప్పటికీ కూడా మీ జీవితమే. జీవితం స్వయంగా పునరుద్ధరించుకుంటుంది, అది శాశ్వతమైనది, దానికి వినాశనం లేదు. ఇది అందరికీ, మనుషులకి వర్తించే వాస్తవం. మీరు శాశ్వతంగా జీవిస్తూనే ఉంటారన్న సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆత్మకు మరణం లేదు, ఎందుకంటే మీ జీవితమే ఆ దేవుని జీవితం. లోపల ఉన్న ఆత్మ దైవత్వంతో కూడుకుని ఉంది. మీరు మీ మనసును చూడలేరు, కానీ మీకు మనసు ఉందని మీకు తెలుసు. ఎలా తెలుసు? ఆ మనసు మీరు కోరుకున్న వస్తువుని కానీ వ్యక్తిని కానీ మనసు పడ్డప్పుడు మనసు ఉందని అప్పుడు తెలుస్తుంది. మీరు కోరికను చూడలేరు, కానీ మీకు తెలుసు మీ కోరిక ఏంటి. ఒక ఖరీదైన ఫోను, ఖరీదైన ఇల్లు, ఖరీదైన బట్టలు, ఖరీదైన ఆహారం, ఆనందంతో కూడుకున్న ఇవన్నీ ఆస్వాదించుతారు. అప్పుడు ఆ కోరికని ఈరోజు ఇది తీసుకోవాలి, ఒక వస్తువు కోరుకోవాలి, ఒక బట్టలు కోరుకోవాలి, నగల మీద కోరిక, బండి మీద, కారు మీద, ఒక అందమైన హౌస్, అవి కోరికలు. అలాగే మీరు మీ కోరికలు ఏమిటో, మీ భావాలు ఏమిటో మీరు అత్యద్భుతంగా విజువలైజేషన్ చేసుకున్నప్పుడు అవి విశ్వంలోకి ఒక్కొక్కటి వెళ్తాయి. మీ ఆత్మ ఉంది కదా, సబ్ కాన్షియస్ మనసు అంటాం, అది మీరు కోరుకున్న ప్రతి దాన్ని విశ్వంలోకి పంపిస్తుంది. మీ శరీరం రిలాక్స్ అవ్వాలి, రిలాక్స్ అవ్వకపోతే రీఛార్జ్ అవ్వదు, శక్తి రాదు బాడీకి. మనసుకి జ్ఞానాన్ని ఎందుకు ఇవ్వాలి? అజ్ఞానంతో కూడుకున్న వ్యక్తుల చుట్టూ తిరగకుండా జ్ఞానం కలిగిన వాటిని ఎందుకు చూపించాలి? వాటిని ఆకర్షిస్తే మీరు పవర్ఫుల్గా ఎదుగుతారు. ఆ జ్ఞానం మీ జీవితాన్ని అత్యద్భుతంగా ఉన్నత స్థానంలో ఉంచడానికి ఆ జ్ఞానం ఉపయోగపడుతుంది. చాలామంది పెద్దవాళ్ళు అంటుంటారు, జ్ఞానంతో మాట్లాడు, నీకు కనీస జ్ఞానం ఉందా అంటుంటారు. దాని అర్థం ఏంటి? మనం అట్లాంటి జ్ఞానాన్ని ఆకర్షించాలి, ఆ మంచి మంచి బుక్స్ని జ్ఞానానికి ఇవ్వాలి. ఆ లా ఆఫ్ అట్రాక్షన్లో విలువైనటువంటి వాక్యాల్ని పదే పదే వినిపించాలి. ఒక్కొక్క వీడియోని కొన్ని మళ్ళీ చూస్తుండాలి. అందులో జ్ఞానాన్ని పట్టుకోవాలి, ఆత్మ పట్టుకుంటుంది. అత్యుత్తమ దృష్టికోణం నుంచి ఆ ఈశ్వరుని సత్యాలను ఆలోచించటమే మీరు ఎప్పుడు యంగ్గా ఉంటారు. మీరు ప్రతి రోజు కూడా ఆ ప్రకృతి మీకు సహకరించేలాగా మీరు గ్రాటిట్యూడ్తో ఉదయం నుంచే మీరు కృతజ్ఞతలు ప్రతి విషయానికి చెప్పండి. గిల్టీగా ఫీల్ అవ్వకండి. మీకంటే తక్కువ వాళ్ళకైనా సరే, ఎక్కువ వాళ్ళకైనా సరే
ఆఫీస్ ఫ్యూన్కైనా సరే మీరు సహకరించినందుకు థ్యాంక్ యూ చెప్పాలి. ఈ అజ్ఞానాన్ని విడిచాలి, అసూయని విడిచిపెట్టాలి. ఎందుకంటే ఓర్పు, దయ, ప్రేమ, సద్భావం, ఆనందం, సంతోషం, మంచి బుద్ధి, చక్కటి అవగాహన లాంటి గుణాలు మిమ్మల్ని ఎప్పటికీ కూడా మోసలి అవనివ్వకుండా ఉంచుతాయి. అవే విలువైనవి. ఎందుకంటే వాటిని పోషించండి, వ్యక్తీకరించండి. మానసికంగా, శారీరకంగా ఎప్పుడు యవ్వనంలో ఉంటాలో అలా వ్యక్తీకరించినప్పుడు, అనుకున్నప్పుడు, ఆస్వాదించినప్పుడు మీరెప్పుడు కూడా సంతోషంగా జీవించడానికే ఆలోచించాలి. జీవితంలో అత్యంత ఫలవంతమైనటువంటి ప్రతి విషయాన్ని మీరు అవగాహన చేసుకోవాలి, అందిపుచ్చుకోవాలి. అప్పుడు మీ జీవితం చాలా బాగుంటుందని చెప్తున్నారు. ఆస్వాదించడం కూడా ఒక కళ. అనుభూతులు, అందమైన ప్రేమతో కూడుకున్నటువంటి చిరునవ్వుతో కూడుకున్న ఆ కళలు కంటూ ఉన్నప్పుడు వయసు అయిపోవటం అంటూ ఉండదు. మనం ఘర్షణతో కూడుకున్నవి, కోపంతో కూడుకున్నవి పదే రిలీజ్ చేస్తూ ఉంటే వయసు అయిపోతుంది. ఆ కణాలన్నీ ముసలి అయిపోతాయి అన్నమాట. కణాలన్నీ యంగ్గా, శరీరం అంతా తాజాగా, యవ్వనంగా ఉండాలంటే ఆ ఇంద్రధనుసును చూడాలి. ప్రేమతో శరీరాన్ని ప్రేమించాలి. నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను, నేను యవ్వనంతో ఉన్నాను, యంగ్గా ఉన్నాను, నేను ధనవంతురాలిని, నేను అందగాడిని, రాజుని, రాణిని, క్యూన్ని, అద్భుతమైన వ్యక్తిని అంటూ అద్దంలో మిమ్మల్ని మీరు పొగుడుకోండి. ప్రేమించండి, శరీరానికి రెస్ట్ ఇవ్వండి, మనసుకు జ్ఞానాన్ని ఇవ్వండి, ఆత్మకు ప్రేమనే ఇవ్వండి. మీ జీవితం ధనం వైపు పరుగులు పెడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.